ఏంటి మల్లిగాడి మీద తక్కువ సమయం గడుపుతున్నారు. ఆయన ఉచ్చులో పడకుండా బీసీలకు అవగాహన కల్పించండి. మల్లిగాడు దళితులను వాడుకున్నాడు. మీరు బాధితులు బీసీలకు. వాని మీద సమయం గడపడం ఏంది బ్రదర్? మనకు 418 హామీలు, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. వాడు ఈకలో తోకగాడు. మాట్లాడే సమయంలో 2 నిమిషాలు 3 నిమిషాలు వాని అక్రమాలను, వాని అన్యాయాలను, వాని కుట్రలను విప్పి చెప్పాలి. అది ఒక పద్ధతి. ఇక అరే నువ్వు అన్నట్టు ఒకటి ఉన్నది బ్రదర్. కరెక్ట్, నువ్వు మంచిగా చెప్పినావు. నల్గొండ వేదికగా బీసీ గర్జన 24న ఎన్జీ కాలేజీలో బహిరంగ సభ. నల్గొండ జిల్లా కేంద్రం బీసీ గర్జన బహిరంగ సభకు వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో బీసీ గర్జన సభలు పెట్టాలని మిర్యాలగూడలో జరిగిన బీసీ సభ తీర్మానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మలిసభ నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 24న నిర్వహించాలని అన్ని పార్టీల బీసీ నాయకులు, వివిధ కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు తీర్మానించారు. ఈ మేరకు శుక్రవారం ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ నాయకులు ఎమ్మెల్సీ మల్లన్నతో హైదరాబాద్లో చర్చించారు. చూడు ఎంత గొప్పోడిగా రాసుకచ్చుకున్నాడు. బీఆర్ఎస్ నాయకులు మల్లిగాని దగ్గరికి ఎందుకు వస్తారు? బీజేపీ నాయకులు మల్లిగాని దగ్గరికి ఎందుకు వస్తారు? బీఎస్పీ నాయకులు మల్లిగాని దగ్గరికి ఎందుకు వస్తారు? ఓకే, నీ దగ్గరికి వచ్చిన బీఎస్పీ నాయకుల పేర్లను, బీజేపీ నాయకుల పేర్లను, బీఆర్ఎస్ నాయకుల పేర్లను ఒక్కసారి చెప్పు. ఇది వాని అబద్ధాల పుట్ట. ఏంది ఇప్పుడు బీసీ గర్జన కాట తమిళనాడు డిప్యూటీ సీఎం ఈయన మన ఉదయనిధి స్టాలిన్ గారిని తీసుకురాబోతున్నాడట వీడు. ఇది అతి పెద్ద అబద్ధం. ఇది గతంలో మేము పాదయాత్రలో ఉన్నప్పుడు నాకంటే వాడు ఇంతకుముందు మిత్రుడే, నా కొలిగ్ వాడు ఏం చేసిండంటే మేమంతా నల్గొండలో పాదయాత్ర చేస్తాను. ఖమ్మం నుండి నల్గొండకు వచ్చినాం. రేపు పవన్ కళ్యాణ్ వస్తాడు, రెడీగా ఉండుర్రి అన్నాడు. పవన్ కళ్యాణ్ వస్తా అంటే నీ అమ్మాయి 20 మంది లేరు మా పాదయాత్రలో, పవన్ కళ్యాణ్ వస్తాడా? పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ ఇచ్చేటోడు ఎవడు? పవన్ కళ్యాణ్ తోటి ఎంతమంది వస్తారు? పవన్ కళ్యాణ్ వస్తాడని నమ్మబలికిండు. ఇక ఓ రోజు ఏం చేసిండు? ఆర్ఎస్ ప్రవీణ్ వస్తాడని ఓ రోజు నమ్మబలిపిండు. నా పవన్ కళ్యాణ్ లేడు, నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేడు. ఇక నేను ఓ రోజు పిలిచినాను. ఇట్లా చెప్తా అంటే పోరగాళ్ళు ఆగమవుతాను, రోజు నన్ను అడిగి చంపుతాను. అన్న పవన్ కళ్యాణ్ వస్తానని చెప్పిండు, పవన్ కళ్యాణ్ రాలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వస్తాను అంటాడు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాలేదు అంటాడు అని నన్ను అడిగి చంపుతాను. ఎందుకు ఈ అబద్ధాలని చెప్తే పోరగాళ్ళను ఉత్సాహపరచడానికి జస్ట్ ఒట్టి అబద్ధం ఆడతాడు వాడు. ఇప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ రెండోసారి పాదయాత్ర మేము చేద్దామని అనుకున్నాం. ఈ రెండోసారి పాదయాత్ర చేసే క్రమంలో కొంతమంది ఇక రోజు మా ఆఫీస్కి వస్తాను. అప్పుడు క్యూ న్యూస్ ఆఫీస్కు రోజు చాలామంది వచ్చేది. ఈ రెండోసారి పాదయాత్ర అప్పుడు ఏమన్నాడంటే వీడు, కేజ్రీవాల్ను తీసుకురాబోతున్నాం మనం పాదయాత్రకు. కేజ్రీవాల్ వస్తాడు మన పాదయాత్రకు, అదేవిధంగా మాయావతి గారు వస్తారు మన పాదయాత్రకు, అదేవిధంగా స్టాలిన్ గారు వస్తారు మన పాదయాత్రకు. ఈ ముగ్గురు, ఈమె మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు అప్పుడు. ఇక వీళ్ళు వస్తారని చెప్పినవాడు పాదయాత్రకు. అంటే వీని స్థాయిని అమాంతం పెంచుకొని మల్లిగాడు ఇంత పెద్ద లీడర్ అని అమ్మ ప్రపంచంలా అని చూపించుకునేదానికి వీడు. ఈ గోషిగొంగడగాడు పిలుస్తానట, కేజ్రీవాల్ వస్తారట, మాయావతి వస్తారట, స్టాలిన్ వస్తారట. ఇక ఈ అబద్ధాలకు సినిమాలు చూసి సినిమాల మోజులో ఉన్న ఒక బ్యాచ్ ఈలలు, విజిల్లు, సప్పట్లు. ఇది ఇక్కడ మల్లిగాని పేరు ఎందుకు రాసుకొచ్చుకున్నాడు మరి? ఇది బీసీ సభ కదా, మరి బీసీ నాయకుల పేర్లు ఎందుకు రాలేదు ఇలా? ఓ జాజుల శ్రీనివాస్ గౌడ్ పేరు ఎందుకు రాలేదు ఇలా? ఓ ఆర్ కృష్ణయ్య పేరు ఎందుకు రాలేదు ఇలా? చెరుకు సుధాకర్ పేరు ఎందుకు రాలేదు ఇలా? చెరుకు సుధాకర్ గౌడు, ఆర్ కృష్ణయ్య గౌడు, జాజుల శ్రీనివాసు గౌడు. రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు చేసేది గీళ్ళు ముగ్గురే, జాజుల శ్రీనివాస్ గౌడు, ఆర్ కృష్ణయ్య. వీళ్ళు ఫుల్ టైం బీసీల కోసం వర్క్ చేస్తున్న లీడరు. సుధాకర్ గౌడ్ అంటే ఆయనకు హాస్పిటల్ ఉన్నాయి, ఆయన చూసుకుంటాడు. ఇది పెద్ద కుట్ర కాదు. వీని పేరు వేయించుకొని ఇప్పుడు ఈ పేపర్ ఏంటిది? ఆంధ్రప్రభ పేపర్. ఆంధ్రప్రభ పేపర్కు పైసలు ఇచ్చి ఈ వార్త రాపించుకొని ఇది బీసీల సభ అని నమ్మబలుకుతున్నాడు. ఇది 100% బీసీల సభ కాదు. మళ్ళీ మోసపోకండి బీసీలారా. తీన్మార్ మల్లిగాని మాయలో మళ్ళీ మోసపోకండి. కేవలం వాడు లీడర్గా ప్రమోట్ చేసుకోవడానికి,
వాడు ఒక పార్టీ పెట్టుకోవడానికి కాంగ్రెస్ నుండి వాని ఆటలు సాగుతలేవు అనేది వానికి తెలుస్తుంది. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి వేసే భిక్షంతో ఇటు బీసీలను విడదీయాలి. ఒకవేళ బీసీలు నిజంగా వీడిని నమ్మి వస్తే వాడు పార్టీ పెట్టుకోవాలి. ఈ రెండు ఆలోచనలతోటి పోతున్నాడు వాడు. ఒకటి రేవంత్ రెడ్డి విడదీయమన్నట్టు బీసీలను విడదీయాలి క్యాస్ట్ల వారీగా. విడదీస్తే రేవంత్ రెడ్డి మీదకి యుద్ధానికి పోరు. లేదు బీసీలంతా ఏకమవుతున్నారు అన్నప్పుడు బీసీల ముందట వీడు నిలబడి ఈ బీసీలకు నేనే లీడర్నని వీడు ఎక్స్పోజ్ అయ్యి ఆ బీసీ లీడర్గా ఎక్స్పోజ్ అయ్యి వీడు పార్టీ పెట్టుకొని ఓ బీసీలకు కొంతమందికి టికెట్లు ఇచ్చి మళ్ళీ పైసలు దండుకోవడం, ఇది ఒక దందా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా గౌడ సోదరులు, ముదిరాజు సోదరులు, పద్మశాలి సోదరులు, యాదవ సోదరులు, మీరు బీసీల్లో ఉన్న 4 ప్రధానమైన కులాలు, ఈ 4 ప్రధానమైన కులాలు తీన్మారు మల్లి కానీ మైకంలో కానీ మాయలో కానీ పడితే మీ అవకాశం వాడు కూలగొట్టకపోతాడు. ఇంతకంటే చెప్పేది లేదు. కాబట్టి బీసీ సోదరులారా మళ్ళీ కానీ మా యొక్క మైకంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో పడొద్దు. కైండ్లీ డోంట్ అబ్యూజ్ తిన్మార్ మల్లన్న. చిల్క ప్రవీణ్ గారు అబ్యూజ్ ఏముంది శర్మ గారు? అబ్యూజ్ ఏముంది? వాడు మాట్లాడిన వల్గర్ లాంగ్వేజ్ కంటే మేమేం వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతలేం కదా. వాడు అంటాను, అవును వాడు నా స్నేహితుడు, వాడు ఒకప్పుడు నాకు కొలిగి, వాడి రేపు ముఖ్యమంత్రి అయినా ఎల్లుండి ప్రధానమంత్రి అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా వాడే నా ఫ్రెండే వాడు.